మరిన్ని ఇంట్రెస్టింగ్ మూవీ అప్డేట్స్ ని ఇప్పుడు బ్రీఫ్ గా చూద్దాం. రాజమౌళి కుటుంబం కొద్దిలో పెను ప్రమాదం నుంచి బయటపడింది. RRR ఫ్యాన్స్ కోసం జపాన్ వెళ్లిన జక్కన్న అక్కడ భూకంపం నుంచి తప్పించుకున్నారు. ఆ అనుభవాన్ని సోషల్ మీడియాలో షేర్ చేశాడు. జపాన్లో భూమి కంపించడం, అప్పుడు రాజమౌళి కుటుంబంతో సహా ఉన్న బిల్డింగ్ ఊగినట్టు అనిపించిందట. తన వాచ్లోని మెసేజ్ని ఫోటో తీసి ఈ విషయాన్ని సోషల్ మీడియాలో పంచుకున్నాడు జక్కన్న. ఏదేమైనా మొత్తానికి రాజమౌళి ఫ్యామిలీ మాత్రం సేఫ్గానే ఉంది. ఇక RRRతో పోలిస్తే మహేష్ బాబుతో రాజమౌళి తీసే సినిమా ఇంపాక్ట్ కేవలం జపాన్కే పరిమితం కాదన్నాడు కార్తికేయ. వరల్డ్ మార్కెట్ కొత్త సినిమా టార్గెట్ చేస్తుందని చెప్పకనే చెప్పాడు. రాజమౌళి వారసుడి కామెంట్స్ ప్రజెంట్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. మలయాళ స్టార్ పృథ్వీరాజ్ హీరోగా తెరకెక్కిన మూవీ ఆడు జీవితం ది గోడ్ లైఫ్ గా ఇంగ్లీష్ లో కూడా రిలీజ్ అవుతోంది. 173 నిమిషాల నిడివితో ఈ సినిమా రిలీజ్ కి రెడీ అయింది. మార్చి 28న వరల్డ్ వైడ్ గా రిలీజ్ కాబోతోంది. ఇక ఫ్యామిలీ స్టార్ కోసం గొంతు సవరిస్తోంది హీరోయిన్ మృణాల్ ఠాగూర్. సీతారామం, హాయ్ నాన్న మూవీస్ తో తెలుగు బానే నేర్చుకున్న తను సొంతంగా తన పాత్రకి తానే ఇప్పుడు డబ్బింగ్ చెప్పబోతోందట. ఫ్యామిలీ స్టార్ మూవీలో తన పాత్రకు మృణాల్ చెప్పబోతున్న డబ్బింగ్ ఈ నెలాఖరులోగా పూర్తవుతుందట. బుచ్చిబాబు మేకింగ్ లో రామ్ చరణ్ చేయనున్న సినిమా తర్వాత కొత్త ప్రాజెక్టు పట్టాలెక్కబోతోంది. చరణ్ బర్త్డే రోజు కొత్త సినిమా అనౌన్స్మెంట్ రాబోతోంది. గేమ్ చేంజర్ టీజర్ తో పాటు సుకుమార్ చరణ్ కాంబినేషన్ లో సినిమా మీద అనౌన్స్మెంట్ వచ్చే బుధవారం రానుందట. తండేల్ మూవీతో బిజీ అయిన నాగచైతన్య కొత్త ప్రాజెక్టు తాలూకు హింట్ ఇచ్చాడు. రీసెంట్ గా హిట్ అయిన దూతకి సీక్వెల్ ఉందని తేల్చాడు. దూత 2 మొదలు కాబోతుందనేలా డైరెక్టర్ తో దిగిన ఫోటోని పోస్ట్ చేసి క్లారిటీ ఇచ్చాడు.